తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయికి బానిస కావద్దని బుద్ధి చెప్పిన వారి ఇళ్లపై గంజాయి బ్యాచ్ దాడి చేసి వీరంగం సృష్టించింది. ఇళ్లు మనుషులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇటీవల గంజాయి తీసుకుంటున్న ముగ్గురు మైనర్లకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. దీంతో రగిలిపోయిన ఆ ముగ్గురు యువకులు మరికొంతమందితో కలిసి ఫిర్యాదు చేసిన వారి ఇళ్లపై దాడి చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. తిరుపతి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చూస్తున్నాం వద్దని చెప్పిన వాళ్ళకి లేదంటే కంప్లైంట్ చేసిన వాళ్ళ ఇళ్లపైకే గంజాయి బ్యాచ్ దాడి చేస్తున్న పరిస్థితి. ఒకటి, ఎక్కడి నుంచి వస్తోంది గంజాయి అన్నది, రెండో వైపు ఈ స్థాయిలో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని. బిందు, తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో యొక్క ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో ఏ స్థాయిలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయనడానికి ఈ యొక్క ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామంలో గంజాయి మత్తులో ఉన్నటువంటి ముగ్గురు యువకులు ఆకతాయి చేష్టలు చేస్తుండటంతో ఏదైతే దుర్గ సముద్రంలో ఉన్నటువంటి యొక్క జగనన్న కాలనీ వద్ద స్థానిక నివాసితులంతా కలిసి ఆ ముగ్గురు యువకుల్ని కూడా దేహశుద్ధి చేసి ఈ చిన్న వయసులో మీరు ఎందుకు ఇలా గంజాయికి బానిసలు అవుతున్నారంటూ వారిని కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో మత్తు మందులో వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో వారిని తిరుపతి రూరల్ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఏదైతే ఈ నెల 11వ తారీఖున 2 రోజుల క్రితం ఈ యొక్క ఘటన జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని ఇంటికి పంపించి వేయడం జరిగింది. రాత్రి వారు ఒక్కసారిగా రెచ్చిపోయి 40 మందిని ఒక బ్యాచ్ ని వేసుకుని వచ్చి ఈ మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా కొంతమంది గంజాయి బ్యాచ్ తాగుడుకు మత్తులో ఏదైతే గంజాయి మత్తులో ఉన్నటువంటి వీరు ఒక్కసారిగా రెచ్చిపోయి యొక్క దుర్గ సముద్రంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఫ్యామిలీ వాళ్ళ మంజుల యొక్క గాయత్రి దొరసాని అనేటువంటి వారి కుటుంబాలపైన దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. వారికి ప్రాణాపాయంతో ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఈ యొక్క మత్తులో గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గంజాయి బ్యాచ్ మైనర్ బాలులు తయారయ్యారంటే యొక్క ఏ స్థాయిలో గంజాయి మత్తు విచ్చలవిడిగా సాగుతుందనడానికి యొక్క సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. తక్షణమే ఈ యొక్క గంజాయి అక్రమ అమ్మకాలను నిషేధించాలి, పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ బాధితులు కోరుతున్నారు. తమకు ప్రాణాలకు భయం వెంటాడుతోంది. ఈ యొక్క ఘటనలో బాధ్యులైన వారందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేస్తే తమ ప్రాణాలకి ముప్పు పొంచి ఉందంటూ ఈ యొక్క జగనన్న కాలనీ దుర్గ సముద్రం జగనన్న కాలనీ నివాసితులు అంతలా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.